ఒక స్కీమ్ తెచ్చిన తర్వాత ఆ స్కీమ్ వల్ల ఇంకొకరికి ఉపాధి గండి కొట్టడం అయితే కాకూడదు. బట్ ఈ ఆలోచన వీళ్ళు ఫ్రీ బస్ అంటే కర్ణాటకలో చేయలేదు కదా, ఈడెట్లా చేస్తారని కూడా మీరు మాట్లాడొచ్చు. బట్ కాకపోతే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సపరేట్ అంటారు కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ఆటో వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి చూస్తున్న నేపథ్యంలో ఇలా వీళ్ళ మరణాలు చూస్తే అంటే తను ఏం చేసిండు, తానే కాకుండా తన భార్య కూడా ఇద్దరు కలిసి ఊరేసుకొని ఇప్పుడున్న పిల్లోడు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లోడు అనాథ అయినాడు. ఆ పిల్లోడు భవిష్యత్ ఏంది, తల్లిదండ్రులు ఉన్నప్పుడే కష్టంగా ఉన్న జీవనము ఈరోజు తల్లిదండ్రులు లేకుండా అసలు భవిష్యత్ ఏంది. ఆయన పోతూ పోతూ చివరి మాటలు మాట్లాడుతూనే వింటుంటే ఎవరికైనా గుండెలో నుంచి దుఃఖం పొంగుకొస్తుంది. రేపు మా పరిస్థితి కూడా ఇంతే కదా అనేసి ఆటో అన్నలు అందరూ కూడా బాధపడే వైనం కనిపిస్తుంది. మరి రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి డెసిషన్స్ ఏంటి? మొన్న మాట్లాడిన మహిళా శక్తి సభలో కూడా ఆయన మాట్లాడుతుంది, నిజంగా ఒళ్ళు మీద సోయుండి మాట్లాడిండా లేకపోతే ఏంటి? కనీసం అక్కడి నుంచి ఒక మెసేజ్ పాస్ చేయాల్సి ఉండే, అరే మేము ఇంతమంది మహిళలకు రాష్ట్రంలో ఫ్రీ బస్ ఇచ్చినాము, సో ఆటో వాళ్ళు ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇక నుంచి ఎవరు చేసుకోవద్దు, మేము దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ మార్గాన్ని వెతుకుతామనేసి తను ఒక భరోసా ఇచ్చుంటే పరిస్థితి నిజంగా ఈ విధంగా ఉండేది కాదు. మరొక వైపు ఇదొకటే కాదు, రైతు బంధుకు సంబంధించి కూడా వీళ్ళని రైతు బంధుకు సీలింగ్ తెచ్చిన విధానము, వీళ్ళు మాట్లాడిన విధానంలో చూస్తుంటే రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకున్న విధానం చూస్తున్నాం. రైతు బంధు గురించి రైతు బంధు సీలింగ్ ఓకే కరెక్టే, మీరు 100 ఎకరాల వరకు ఇవ్వకండి, 50 ఎకరాలకు ఇవ్వకండి, కనీసము మీరు 5 ఎకరాల వాళ్ళకైనా కూడా నిజమైన సాగు చేసే వాళ్ళకి ఇస్తారా అంటే అది కూడా ఈరోజు గ్రామాల్లో రాజకీయం నడుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏ సాచ్యురేషన్ ప్రకారం అసలు మీరు వాళ్ళని సెలెక్ట్ చేస్తారు, ఏ పద్ధతిని వాళ్ళకి అందజేస్తారు అనేది కూడా క్లారిటీ లేకుండా పోయింది. ఇప్పటి వరకు వాళ్ళు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తూ ఒకవైపు రైతన్నలు ఒకవైపు ఆటో వాళ్ళు ఈ రకంగా మీరు పొట్టన పెట్టుకుంటే ఏం బాగున్నట్టు? తెలంగాణ మంచిగా ఉంది, తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు, రానున్న 10 ఏళ్ళు మేమే అని మాట్లాడుతున్నారు కదా. రేపు మాకు 12 నుంచి 14 సీట్లు వస్తాయి అంటున్నారు, దేనికి ఇస్తారు మీకు ఓట్లు? ఏది ఇట్లా కుటుంబాలు ఆత్మహత్య మీరు తెచ్చిన స్కీమ్ల వల్ల మిగతా కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నందుకు మీకు వాళ్ళందరూ వచ్చి రేపు మీకు ఓట్లు వేయాలనా? లేదు మీరు నెలకి వాళ్ళకు మీరు సంవత్సరానికి ఇస్తామన్న 12,000 రూపాయలు నెలకి ఇస్తున్నారని సంతోషంతో మీకు ఓట్లు వేయాలనా? మరి ఇదైతే ఆలోచించుకోవాలి. సో ఈ సమస్య ఒక ఆటో కార్మికులకు సంబంధించింది మాత్రమే కాదు, అన్ని వర్గాల వారు ఈరోజు నష్టపోతున్న వైనం చూస్తున్నాం. పేరుకు మాత్రం అదే సామెత అంటాం కదా, పేరు గొప్ప ఊరు దిబ్బ మాదిరి పరిస్థితి కొనసాగుతున్న దాంట్లో అసలు నిజంగానే చెప్పుకుంటున్నారు మేము వచ్చినాము ఇన్ని గ్యారంటీ స్కీములు ఇచ్చిరని మాట్లాడుతున్నారు. అన్ని గ్యారంటీ స్కీములలో కూడా ఎన్ని కోతలు ఉన్నాయి, మీరు ఎంతమందికి ఇస్తారు అనేది నిజంగానే రేపు పార్లమెంట్ ఎలక్షన్లో మరి చూపిస్తా బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. నిజంగా లబ్ధి పొందిరా, లబ్ధి పొందుతలేరా? సో మనం ఒకసారి మరి పబ్లిక్ నుంచి కూడా వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుందాము. ఈరోజు ముఖ్యంగా నేను గతంలో కూడా ఈ సబ్జెక్టుకు సంబంధించిన లైవ్ డిబేట్ పెట్టాను. ఇది మా అందరి సమస్య కాదు అని మాత్రం దయచేసి అనుకోవద్దు. ఎందుకంటే రేపు ఈ సమస్య మన వరకు కూడా రావచ్చు, ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు. కానీ ఈరోజు ఈ కుటుంబాన్ని కూడా అందరూ హక్కును చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సానుభూతి తెలియజేయడం ఒకటే కాదు, సో ఆ కుటుంబానికి ఒక ధైర్యాన్ని కూడా ఇవ్వాలి. సో మనము కాల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాము, ఎవరైనా రెస్పాండ్ అవుతారా? ఎందుకంటే మనకు రైతు బంధు ఈ స్కీమ్స్ 6 గ్యారంటీ స్కీమ్స్లో మనం ఎప్పుడు పెట్టినా కూడా లక్షల కొద్ది ప్రజలు రెస్పాండ్ అయ్యారు. మరి ఈ సమస్య మీద మనం రెస్పాండ్ అవుతారా లేదో మనం వాళ్ళకైతే అవకాశం ఇచ్చే ప్రయత్నం చేద్దాం.